మండిపడ్డారు. వరుస ట్వీట్లు చేస్తూ మళ్లీ టైమ్ లైన్లోకి వచ్చారు. మాజీ ఎంపీ బీజేపీ నేత తరుణ్ విజయ్ చేసిన నల్లజాతి కామెంట్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓ టీవీ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న తరుణ్ విజయ్, ఒకవేళ మేం జాత్యహంకారానికి పాల్పడితే దక్షిణ భారతీయులతో ఎలా కలిసుంటాం, మా చుట్టూ కూడా నల్ల జాతీయులు ఉన్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై తరుణ్ క్షమాపణలు చెప్పారు. ట్విట్టర్లో తాను ఏం చెప్పాలనుకున్నాను అంటూ వరుస ట్వీట్స్ చేశారు. కానీ పవన్ మాత్రం విజయ్ ట్వీట్ ను సీరియస్ గా తీసుకున్నారు. నల్లగా ఉన్న దక్షిణ భారతీయులచే రెవెన్యూ కావాలి మీకు, కానీ వాళ్ల మీద చిన్న చూపు మీకు. ఈ రకమైన భావజాలం ఉన్న వ్యక్తులు, వాళ్ళకి చోటిచ్చే పార్టీలు జాతీయ స్థాయిలో ఉండటం మన దౌర్భాగ్యం అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు పవన్. నల్లగా ఉన్నవి వద్దనుకుంటే కోకులను నిషేధించండి అన్నారు. జాతీయ జెండాకు రూపకల్పన చేసిన వ్యక్తి దక్షిణ భారతీయుడేనన్న విషయం మర్చిపోవద్దంటూ ట్వీట్ చేశారు. దక్షిణాదిపై వివక్ష చూపడం వల్ల జాతిని గీతలు గీసి మరీ విడదీసినట్టు అవుతుందని పవన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఆటో నిలిచిపోయే